ఉప్పు, కారం, పసుపు, ధనియాల పౌడర్ అండి, జీలకర్ర పౌడరు. వంకాయ పెరుగు చట్నీ చేస్తున్నాండి. ఇది కోస్తా ఇప్పుడు. ఇగోనండి, కోసుకొని ఇట్లా అంత కారం అది అంటించుకోవాలండి. ఇట్లా ముందు వెనక ఉప్పు కారం. ఇప్పుడు వేయించుతానండి. ఇగోనండి పెరుగు చిక్కగా కలుపుకోవాలండి. ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు అండి, అల్లం, కొంచెం ఎల్లిపాయ, ఇంగువ వేయించుకోవాలండి. ఉల్లిగడ్డ, పచ్చిమిరకాయలు వేయించుకోవాలండి. చిన్న ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరకాయలు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు దించేస్తున్నానండి. ఎగింది పెరుగులో వేసినానండి. ఇంత కలుపుకోవాలి. ఉప్పు వేసిన వంకాయలు వేయించుతున్నానండి. ఇది వేగినాక మళ్ళీ తిప్పుకోవాలండి. వేగినాయండి, తీస్తున్నా. అన్నీ వేసుకోవాలండి. మునిగేదాకా వేసుకోవాలి. ఇగోనండి, అన్నీ ఇలాగా ఒత్తుకొని పెరుగులో కలుపుకొని పెట్టుకోవాలండి. కింద మీద వేసుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇది బూందీ వేస్తున్నానండి, కార బూందీ అండి. వంకాయ పెరుగు చట్నీ తింటే సూపర్ ఉంటుందండి.